వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి రచన సాలెపురుగు గూడు వదిలింది వింటారు. మేడం మేడం ప్లీజ్ ఒక్క సెల్ఫీ మేడం. మేడం ప్లీజ్ మేడం. మేడం సెల్ఫీ మేడం ప్లీజ్. ఏమండి ఏంటలా మీద పడతారు? దూరం జరగండి. దూరం దూరం. మేడం మేడం ఇటు పక్కకు వచ్చేయండి మేడం. కాస్త జాగ్రత్తగా రండి అమ్మా. రండి. జరగండి జరగండి. హలో హలో మేడం ప్లీజ్ మేడం ఒక్క బైట్ మేడం. మేడం మేము మీడియా మేడం. మేడం ప్లీజ్ ఒక్క ఇంటర్వ్యూ స్మాల్ బైట్ ప్లీజ్ ప్లీజ్ మేడం. అమ్మా అమ్మా. ఉలిక్కి పడి లేచాను. సూర్యకిరణాలు కిటికీ సందుల్లోంచి గదిలోకి పరావర్తనం చెంది గదిని కాంతివంతం చేశాయి. గత 2 నెలలుగా విశ్రాంతి లేకుండా షూటింగ్, డబ్బింగ్, ప్రమోషన్ కోసం రీల్స్. అబ్బబ్బా ఎంత శ్రమ! అయినా అందులో ఎంతో ఆనందం పొందాను. నిన్నటితో అన్నీ పూర్తి చేసి సినిమా రిలీజ్ అయ్యాక ఇవాళ హాయిగా నిద్రపోయాను. గాఢమైన నిద్రలో ఎంత మంచి కళ! ఇది కేవలం కలగా మిగిలిపోతుందా, నిజమవుతుందా? నా సినిమా సుదీర్ఘమైన నిరీక్షణానంతరం నేను నటించిన సినిమా విజయవంతం అవుతుందా? నిజంగా నాతో సెల్ఫీ తీసుకోవడానికి అభిమానులు ఇలా కల్లోలాగే పోటీ పడతారా? ఇంకా జీవితంలో ఆనందం అనేది మృగతృష్ణ అనుకుంటున్న తరుణంలో ఒక చిన్న నీటి ధార బీటలు వారిన గుండె మీద చల్లగా తగిలింది. 30% జీవితం గడిచిపోయి ఇంకా చరమాంకం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఒక వెలుగురేఖ కొత్త బాట పరిచింది. ఆ బాటలో నడిచి కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలని ఆరాటపడ్డాను. నా ఆశ నిరాశ కాదు కదా. అమ్మా ఏంటమ్మా కలవరిస్తున్నారు? నా మొహం మీదకి వంగి అడుగుతోంది కమల. కలవరించానా? ఏమని అడిగాను. ఏమో అమ్మా ఏదో కల వచ్చినట్టుంది. ఏదో కల. మంచం మీద లేచి కూర్చున్నాను. పూర్తిగా నిద్రమత్తు వదిలాక గుర్తొచ్చింది. కమల, నిన్న విడుదలైన నా సినిమా ఎలా ఉందో ఎవరైనా చెప్పారుటే? ఆత్రంగా అడిగాను. తెలవదమ్మా అంది. అప్పుడే నా గదిలో ఉన్న మొబైల్ మోగింది. కమల మొబైల్ తీసి నా చేతికిచ్చింది. హలో అన్నాను. మేడం గుడ్ మార్నింగ్ మేడం. మీకు శుభవార్త. పిక్చర్ హిట్ అయింది. 4 షోస్ నిన్న హౌస్ఫుల్ మేడం ఉత్సాహంగా చెప్పాడు మనోజ్. నా నిద్రమత్తు వదిలింది. ఒక్క ఉదుటున లేచి కూర్చుని నిజమా అన్నాను. నిజంగా నిజం మేడం అన్నాడు మనోజ్ మరింత ఉత్సాహంగా. థ్యాంక్స్ మనోజ్. ఉదయాన్నే నిద్రలేపి మరీ గుడ్ న్యూస్ చెప్పావు. ఎంత టెన్షన్ పడ్డానో. థ్యాంక్స్ నాన్న అన్నాను ఆనందంతో గాద్గదికమైన స్వరంతో. మీరు ఫస్ట్ మూవీ అయినా చాలా బాగా నటించారు మేడం. అసలు ఈ సినిమా 2 ఏళ్ల క్రితమే తీయాలనుకున్నారు మేడం గౌతమ్ గారు. కానీ ఆ పాత్రకు సూటబుల్ ఆర్టిస్ట్ దొరక్క డిలే చేశారు. ఆ రోజు మీరు మాల్లో కనిపించగానే ఆయన ఉత్సాహం చూడాల్సిందే మేడం. మిమ్మల్ని మూవీలో చేస్తారా అని అడగడానికి చాలా సందేహించారు. ఆవిడ టిపికల్ ఫ్యామిలీ లేడీలా ఉన్నారు. అడిగితే ఏమనుకుంటారు అని చాలాసేపు ఆలోచించారు మేడం. నేనే చెప్పా మేడం, పర్వాలేదు సార్ అడుగుదాము, ఇష్టమైతే సరే అంటారు, లేకుంటే సారీ అంటారు, అంతే కదా అన్నాను. దాంతో మీ దగ్గరకు వచ్చి అడిగారు, మీరు ఒప్పుకున్నారు. అంతా కలిసి వచ్చింది మేడం. ఓకే మేడం, మీరు రెడీ అయినాక ఆఫీస్కి రండి, సక్సెస్ మీట్ ఉంది అంటూ ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు మనోజ్. నా మనసు గాలిలో తేలిపోసాగింది. నిజంగా హిట్ అయిందా? నాకు నటన వచ్చన్నమాట. మొట్టమొదటి అవకాశమే ఎంత మంచి పాత్రతో వచ్చింది. నన్ను నేను ప్రూవ్ చేసుకోవడం కాదు, నిర్మాత దర్శకుడు నా మీద పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను. దుప్పటి విసిరేసి మంచం దిగి కమలతో అన్నాను, ఏ కమల, నా కల నెరవేరిందే. నా మొట్టమొదటి సినిమా సక్సెస్ అయింది. నేను పడిన తపన, కష్టం ఫలించాయి అన్నాను.
కమల మొహం వికసించింది. నాకెప్పుడు చూపిస్తావమ్మా అంది. తప్పకుండా చూపిస్తానే. నీకు మీ ఆయనకి ఇద్దరికీ టికెట్స్ తెప్పిస్తాను, వెళ్ళి చూసిరండి చెప్పి బ్రష్ చేసుకోవడానికి వాష్ బేసిన్ దగ్గరికి నడిచాను. అమ్మా, ఇజయ్ సార్కి చెప్పావమ్మా? కమల గొంతు విని నా చేతిలోంచి టూత్ బ్రష్ కింద పడిపోయింది. నిలుచున్న చోటే స్థాణువులా నిలబడిపోయాను. 6 నెలలుగా వాడు కనీసం ఒక్కసారన్నా ఫోన్ చేసి ఎలా ఉన్నావమ్మా అని అడగలేదు. నేనే చేశాను 4-5 సార్లు. ఎంతో ముభావంగా ముక్తసరిగా మాట్లాడాడు. నేనేం తప్పు చేశానో, వాడికి ఎందుకు కోపం వచ్చిందో నాకు అర్థం కావటం లేదు. కమల కింద పడిన బ్రష్ తీసి నా చేతికిచ్చింది. యాంత్రికంగా అందుకొని బ్రషింగ్ పూర్తి చేసి స్నానానికి వెళ్ళిపోయాను. ఇప్పుడా? నువ్విప్పుడు యాక్టింగ్ మొదలు పెడితే నా ఫ్రెండ్స్కి నా మొహం ఎలా చూపించను? వీల్లేదమ్మా, నువ్వు యాక్ట్ చేయడానికి నేను ఒప్పుకోను ఖచ్చితంగా చెప్పేశాడు. ఆ రోజు నాకు అనూహ్యంగా వచ్చిన ఒక మంచి సినిమా ఆఫర్ గురించి నేను చెప్పగానే, చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే ఎంతో ఇష్టం. నాన్నకి అమ్మకి కూడా సినిమాలు ఇష్టం. విడుదలైన ప్రతి సినిమా చూసేవారు. నాన్నతో కలిసి నేను వెళ్ళేదాన్ని. తెర మీద కనిపిస్తున్న కథానాయికలలో నన్ను నేను ఊహించుకుంటూ వాళ్లలాగే అభినయిస్తూ నటన పట్ల నాకు తెలియకుండానే ఒక ఆకర్షణ, ఆసక్తి ఏర్పరచుకున్నాను. నాన్ననడిగి సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించాలి అనుకున్నాను. నేనా మాట ఎత్తానో లేదో నాన్న మండిపడ్డారు. వేధావాలోచనలు రానీకు మనసులోకి. గౌరవనీయమైన కుటుంబం మనది, మేం తలెత్తుకోవాలా వద్దా అన్నారు. కొత్త సినిమా చూసొచ్చాక అమ్మకి ఆ కథ అంతా చెప్తూ, సావిత్రి ఎంత బాగా చేసిందనుకున్నావు ఆ సన్నివేశంలో, నాకే కళ్ళనీళ్ళొచ్చాయనుకో. రామారావు మాత్రం అబ్బబ్బబ్బా, ఆ నటన అమోఘం గదూ, ఎంతైనా మహానటులు వాళ్ళు అని పారవశ్యంలో మునిగిపోయే నాన్న, రామారావు గారి పాండవ వనవాసం మళ్ళీ వచ్చిందిట, రేపో ఎల్లుండో నన్ను ఆ సినిమాకి తీసుకుని వెళ్ళకూడదు, ఈ జీవితానికి పరమార్థం ఉంటుంది అనే అమ్మ, ఇద్దరూ నేను సినిమాల్లో నటించాలని ఉంది అని చెప్పగానే నా మీద విరుచుకుపడ్డం ఆశ్చర్యం కలిగించింది. పెళ్ళయ్యాక శ్రీహరికి సినిమాలంటే ఉన్న ఆసక్తి గమనించి, నాకు యాక్ట్ చేయాలని ఉందండి అంటూ నా మనసులో మాట చెప్పాను. తన రియాక్షన్ గమనిస్తూ, పిచ్చెక్కిందా, నువ్వు యాక్ట్ చేస్తావా, నువ్వు ఫ్యామిలీ ఉమెన్, మర్చిపోకు అన్నారు. ఇప్పుడు సుమారు 4 దశాబ్దాలు గడిచిన తర్వాత 21వ శతాబ్దపు ప్రతినిధి అయిన నా కొడుకు కూడా నాకొచ్చిన ఆఫర్ చెప్పగానే, చీచీచీ, నువ్వీ వయసులో సినిమాల్లో నటించడం ఏమిటమ్మా అన్నాడు. నా వయసుకి తగిన పాత్రేరా, చాలా మంచి కథ, డీసెంట్ క్యారెక్టరు, సినిమాల్లో నటించాలన్నది నా చిన్నప్పటి కలరా. మీ తాతయ్య, మీ నాన్న ఎవ్వరూ నాకు సహకరించలేదు సరికదా, సినిమాలో నటించడం అనేది పెద్ద క్రైమ్ లాగే మాట్లాడారు. నువ్వు ఈ కాలం పిల్లాడివి కదరా, నువ్వు కూడా అలాగే మాట్లాడతావేంట్రా అన్నాను, నాకొచ్చిన అవకాశం వదులుకోవడానికి అయిష్టత వ్యక్తం చేస్తూ. అమ్మా, నీకు తెలుసు ఇండస్ట్రీ ఎంత చండాలంగా ఉందో. పైకి కనిపించే ఆడంబరాలు చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి నువ్వేమన్నా చిన్నపిల్లవా చెప్పు. వద్దమ్మా, మాకిష్టం లేదు అన్నాడు నిక్కచ్చిగా. మాకు అన్న మాటలో తన భార్య అయిష్టత కూడా వ్యక్తం చేసినట్టు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సినిమా చూడ్డానికి ఉవ్విళ్ళూరే నా కుటుంబ సభ్యులు నేను నటిస్తానంటే పరువు తక్కువగా ఎందుకు భావించారో నాకు అర్థం కాలేదు. సినిమా పరిశ్రమ మీద అంత చులకన భావం ఉన్నప్పుడు సినిమాలు ఎలా చూశారు? రకరకాల ఉద్యోగాల్లాగా నటన అనేది కూడా ఉద్యోగం అనుకోవచ్చుగా. కాకపోతే ఫీల్డ్ వేరు. వాళ్ళు చేసే వృత్తి అగౌరవమైనది కానప్పుడు నటన అగౌరవం ఎందుకు అనుకున్నారు? పైగా నాట్యం, సంగీతం, సాహిత్యంలాగా నటన కూడా కళ అని నాన్నేగా అన్నారు. నటులు అంటే కళాకారులు. కళాకారులు గౌరవనీయులు కాకుండా ఎలా పోతారు? 1,00,000 సందేహాలు, కోట్ల ప్రశ్నలు, అణచుకున్న ఆశలు అలా నాలో గుట్టల్లా పేరుకుపోతూ ఉండగానే శ్రీహరి పోయాడు. కూతురు కొడుకుల చదువులు, ఉద్యోగాలు అయ్యాక పెళ్ళిళ్ళు చేసి వాళ్ల జీవితాలకు ఒక స్థిరత్వం ప్రసాదించి నాకో సొంతిల్లు, నెల నెలా పెన్షన్ అందేలా ఏర్పాట్లు చేసి తన బాధ్యతలు పూర్తిగా నెరవేర్చుకుని వెళ్ళిపోయాడు. కూతురు అమెరికా వెళ్ళిపోయింది భర్తతో.
2 ఏళ్ల నుంచి ఒంటరితనం నా మీద దాడి మొదలెట్టింది. కొడుకు కోడలు కళ్ల ముందే ఉన్నా ఏదో తెలియని దిగులు, బాధ. ఇన్నేళ్ళు నాతో నడిచి, నాతో నవ్వి, నాతో కలిసి జీవించిన సహచరుడు వెళ్ళిపోగానే జీవితంలో ఏదో తెలియని శూన్యం. అమ్మా నాన్న ముందే వెళ్ళిపోయారు. అప్పుడూ దిగులుతో కృషించిపోయాను. కానీ అప్పుడు ఓదార్చడానికి శ్రీహరి ఉన్నాడు. ఇప్పుడు నాకు ఓదార్పు లేదు. కొన్ని రోజులు మాత్రం నేను ఆయన పోయిన బాధ నుంచి తేరుకోవడానికి విజయ్ ప్రయత్నించాడు. తర్వాత వాడి రొటీన్లో పడిపోయాడు. కానీ నా రొటీన్ అదే: వంట చేయడం, ఇల్లు సర్దడం, తినడం, పడుకోవడం. ఇదివరకులా సినిమాల మీద, టీవీ సీరియల్స్ మీద, పుస్తకాల మీద ఏమాత్రం ఏకాగ్రత కుదరడం లేదు. కొడుకు కోడలు ఉద్యోగాలకు వెళ్ళిపోగానే ఇల్లంతా నిశ్శబ్దం. శ్రీహరి పిలుపు గది గోడల్లో ప్రతిధ్వనిస్తూ ఊపిరి తీసుకోనివ్వకుండా చేసింది. ఆ శూన్యం నుంచి నన్ను బయటపడేయడానికి ఎవ్వరూ లేరు. మిగిలిన జీవితం గడపడానికి నన్ను నేనే సమాయత్తం చేసుకోవాలి. అంధకారం ఏర్పడిన నా జీవితంలో చిన్న దీపం నేనే వెలిగించుకోవాలి. ఆనాడు నాన్న మీద, తర్వాత శ్రీహరి మీద, ఆ తర్వాత నా కొడుకు మీద ఆధారపడి జీవిస్తున్న నేను ఇక నుంచి స్వతంత్రంగా బతకాలి అని నిర్ణయించుకున్నాను. ఆ ప్రయత్నంలో భాగంగానే బయటికెళ్ళి ఇంటికి కావలసిన సామాన్లు, సరుకులు, కూరలు స్వయంగా తెచ్చుకోవడం మొదలెట్టాను. అప్పుడే పక్కింటి వినూత్న ఒకరోజు మాల్కి వెళ్తూ నన్ను రమ్మంది. వెళ్ళాను. ఆ రోజే గౌతమ్ గారు నన్ను చూసి ఈ సినిమా కథ చెప్పి మీకు నటన మీద ఆసక్తి ఉందా అని అడగడం జరిగింది. ఆ క్షణం నన్ను నేను మర్చిపోయాను. పెద్ద షాక్ తగిలినట్టు నిలబడిపోయిన నన్ను ప్రోత్సహిస్తూ వినూత్న, వావ్ ఆంటీ, మీరెంత లక్కీ, ఓకే చెప్పేయండి, మంచి ఛాన్స్ ఆంటీ, చెప్పండి, చెప్పేయండి ఆంటీ అంటూ ఒత్తిడి చేసింది. కొడుకునడిగి రేపు చెప్తాను అని ఫోన్ నంబర్ తీసుకున్నాను. వాడి అంగీకారం అడిగినందుకు వాడు నాకిచ్చిన గౌరవం, నిరాకరణ. 40 ఏళ్ల నా కల. ఇంతకాలం అమ్మా నాన్న భర్తల గౌరవం నిలబెట్టడానికి నా ఆశలు చంపుకున్నాను. ఇప్పుడు కొడుకు గౌరవం నిలబడ్డానికి కూడా నేనే నా కోరికలు త్యాగం చెయ్యాలా? ఎందుకు? గౌరవం అంటూ పోతే నా గౌరవం కదా పోయేది. ఏమైనా సరే, ఇక నుంచి నా కోసం నేను బతకాలి, అంతే ఆలోచనలతోటే రెడీ అయ్యాను. షూటింగ్ పూర్తయి డబ్బింగ్, ఎడిటింగ్, మిక్సింగ్ అయ్యాక ప్రమోషన్ అంటూ టీవీ ఛానల్స్లో వరుసగా ప్రోగ్రామ్స్, ఇంటర్వ్యూస్. బిజీగా గడిచింది కాలం. మరో ఆఫర్ కూడా వచ్చింది నిన్ననే. కానీ నిర్ణయం తీసుకోవడానికి సందేహం. ఇప్పుడు రిలీజ్ అయిన సినిమా చూసి, నీలో ఇంత టాలెంట్ ఉందా, సరేనమ్మా కంటిన్యూ చెయ్యి అని నా కొడుకంటే బాగుండు అనిపిస్తోంది. కనీసం రిలీజ్ అయింది, ఎలా ఉంది టాక్ అని అన్నా అడుగుతాడనుకున్నాను. దుఃఖం వచ్చేస్తోంది. కనీసం సురసన్నా సంతోషిస్తుందేమోననిపించింది. సురసికి ఫోన్ చేశాను. ఏంటమ్మా అసలు నీకేమైంది? ఈ వయసులో సినిమా పిచ్చేంటమ్మా అసహ్యంగా? మనవాళ్లతో మనవరాళ్లతో ఆడుకుంటూ వాళ్ళ ఆలనా పాలనా చూడాల్సిన వయసులో ఏంటమ్మా నువ్వు చేస్తున్న పని? చేసింది చాలే, ఇంకా నటించకు అని గట్టిగా చెప్పి ఫోన్ పెట్టేసింది. గుండె మీద దాని మాటలు సమ్మెటపోట్లలా తగిలాయి. నాలోని టాలెంట్ చూసైనా వాళ్ళ మనసు మార్చుకుంటారని ఆశపడ్డాను. ఇంతేనా? వీళ్ళు ఇలాగే ఉంటారా? నేను నటన మానేయాలా? ఎందుకు మానేయాలి? ఇంతకాలం వాళ్ల సుఖము సంతోషం కోసం జీవించిన నన్ను ఏమాత్రమూ జాలి అభిమానము లేకుండా వాళ్ల దారిన వాళ్ళు వెళ్ళినప్పుడు నేనెందుకు నా కోరిక చంపుకోవాలి? ఎవరి జీవితాలు వారివైనాక కూడా నేనెందుకు వాళ్ల గురించి ఆలోచించాలి? లేదు, ఆలోచించకూడదు. ఇది నా జీవితం, నా ఇష్టం వచ్చినట్టుంటాను. ఇంతకాలము మమతలు, మమకారాలు, బాధ్యతలు అనే చీకటి దారిలో నడిచాను. ఇప్పుడు నా ముందు నా కోసం, కేవలం నా కోసం కాంతులీనే బాట కనిపిస్తోంది. ఇంక నేను ఆ బాటలో చివరిదాకా నడిచి వెళ్ళాలి, ఒంటరిగానే అయినా కొత్త ఆశలతో. డ్రైవర్ వచ్చి కాలింగ్ బెల్ కొట్టడంతో కార్ కీస్ అతనికిచ్చి, కమలా బ్రేక్ఫాస్ట్ రెడీనా అని అడుగుతూ డైనింగ్ టేబుల్ దగ్గరికి నడిచాను.
వసంత వల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన కథ సాలెపురుగు గూడు వదిలింది విన్నారు. వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంత వల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.